ఏంటి సార్ ఇది? సో విజయ్ కనకమేడల గారు తెలుసుగా, నాంది, ఉగ్రం, రీసెంట్గా భైరవం సినిమా డైరెక్ట్ చేశారు. అది రిలీజ్కి దగ్గరలో ఉంది. ఆయన 2011లో ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్లో చిరంజీవి గారిది, రామ్ చరణ్ గారిది ఒక మార్ఫ్ పిక్ వేసి ట్రోల్ చేశారు బ్రో. అది ఎవరు తీసుకొచ్చారో బయటకైతే తీసుకొచ్చారు. దానికి మన మెగా ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యి విజయ్ గారిని ట్రోల్ చేస్తూ బాయ్కాట్ భైరవం అని ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. దానికి ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, 2011లో నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది, అది నేను పెట్టిన పోస్ట్ కాదు, సారీ టు ఆల్ మెగా ఫ్యాన్స్ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు బ్రో. సార్ 2011లో హ్యాకింగ్ అంటేనే ఎవరికి తెలియదు సార్. సరే పోని తెలిసింది అనుకుందాం. 2011లో మీ అకౌంట్ హ్యాక్ చేయడానికి మీరు అప్పుడు డైరెక్టర్ కాదు, సెలబ్రిటీ కూడా కాదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇట్స్ ఓకే, మనమంతా టీనేజ్లో ఉన్నప్పుడు ఫ్యాన్ వార్స్ చేస్తాం, ట్రోల్ చేస్తాం, కానీ దాన్ని ఒప్పుకోవాలి. కానీ ఇలా కవర్ చేయడానికి ట్రై చేస్తే ఫ్యాన్స్ ఇంకా ట్రిగర్ అవుతారు. ఎప్పుడైనా సరే తప్పు ఒప్పుకుంటే మింగులు తక్కువ పడతాయి బ్రో. అయ్యిందేదో అయిపోయింది. ఆల్ ద బెస్ట్ ఫర్ భైరవం. హిట్ కొట్టాలి మీరు.